మోటరోలా నుంచి ఒక కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్ లాంచ్ అయింది. ఇదొచ్చేసి మోటరోలా సిగ్నేచరు. ఇది మోటరోలా నుంచో కొద్దిగా హై బడ్జెట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈరోజు వీడియోలో ఈ మోటరోలా సిగ్నేచర్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? ఈ మొబైల్ ప్రైస్ ఎంత? ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే డిజైన్ మాత్రం చూడడానికి బానే ఉంది. మనకు ప్రీవియస్‌గా మోటరోలా అన్ని మొబైల్స్ లానే బ్యాక్ సైడ్ మీకు కెమెరా సెటప్పు, ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం డీసెంట్‌గానే ఉంది. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మొత్తం మనకు సైడ్స్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. దాంతో పాటు IP69 వాటర్ రేటింగ్ వస్తుంది. ఇది వచ్చేసి మిలిటరీ గ్రేడ్ 18 సర్టిఫికేషన్‌తో వస్తుంది. దాంతో పాటు ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఉంది. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ మాత్రం బానే ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 165 Hz 1.5K ఎల్‌టిపిఓ AMOLED డిస్ప్లే చేసినారు. దాంతో పాటు 6200 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో మూవీ చూడడానికి, గేమింగ్ ఆడడానికి డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేని యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ LYT 8-8 సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్‌తో కూడా వస్తుంది. ఇది సోనీ నుంచి ఫ్లాగ్‌షిప్ సిరీస్ అని చెప్పొచ్చు మెయిన్ కెమెరా. దీంట్లో ఫోటోస్ గాని, వీడియోస్ కూడా మనకి బానే వస్తాయి. సెకండ్ వచ్చేసి 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ పెరిస్కోపిక్ సెన్సార్ యూజ్ చేసినారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకు సోనీ LYT సెన్సార్ యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. సెల్ఫీ కెమెరా కూడా 50 ఎంపీ సోనీ LYT సెన్సార్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు సోనీ సెన్సారే. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దాంతో పాటు వీడియో రికార్డింగ్‌లో 8Kలో మీరు డాల్బీ విజన్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ నుంచి లేటెస్ట్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్. మనకు రీసెంట్‌గానే OnePlus 15Rలో కూడా ఇదే ప్రాసెసర్ యూజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మీరు గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతో పాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ స్పీడ్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5200 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగు. దాంతో పాటు 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో మనకి ఎంఏహెచ్ ఎందుకు తక్కువ ఇచ్చినారంటే ఇది మొబైల్ మనకు స్లిమ్‌గా చేయడానికి బ్యాటరీ అనేది కొంచెం తగ్గించినారు. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. సౌండ్ వచ్చేసి సౌండ్ బై బోస్ కొలాబరేషన్‌తో వస్తుంది. దీంట్లో మనకు సౌండ్ క్వాలిటీ అనేది కొద్దిగా బెటర్ ఉంటుంది. దాంతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. హైరేస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా వస్తుంది. దీంట్లో ఆడియో మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే మొత్తం మనకు 7 ఇయర్స్ అప్డేట్స్ అనేది ఇవ్వబోతున్నారు. 7 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్, 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్. యాక్చువల్ మనకు అప్డేట్స్ మొత్తం ప్రామిస్ చేసినారు కానీ డెలివరీ టైంలో మనకు అప్డేట్స్ అనేది చాలా లేట్‌గా వస్తాయి. ఇవే మోటరోలా సిగ్నేచర్‌లో ఉన్న ఫీచర్స్. ఫీచర్స్ మాత్రం బానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ రూ. 60,000 పెట్టినారు. దాంతో పాటు రూ. 5,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే రూ. 55,000 వస్తుంది. ఇప్పుడు ఈ రూ. 55,000కి ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే ఈ ప్రైస్ రేంజ్‌లో మోటరోలా మొబైల్ తీసుకోవాలంటే కొద్దిగా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఫీచర్స్ మాత్రం అన్నీ కూడా బానే ఉన్నాయి. కానీ మనకి యూజ్ చేసేటప్పుడు చాలా వరకు బగ్స్ వస్తాయి. దాంతో పాటు సాఫ్ట్‌వేర్ ఇష్యూస్, దాంతో పాటు మనకు సర్వీస్ సెంటర్‌లో కూడా సరిగ్గా రెస్పాన్స్ అనేది ఉండదు. ఇవి మనకు మోటరోలా మేజర్ కామన్ ఇష్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మోటరోలా సిగ్నేచర్‌కి రూ. 55,000 పెట్టి కొంటే మీకు సర్వీస్ గానీ, దాంతో పాటు సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్, దాంతో పాటు మీరు మొబైల్‌ని రీసేల్ చేయాలన్నా కూడా మీకు అంత వాల్యూ అయితే రాదు. ఈ మోటరోలా సిగ్నేచర్ మొబైల్‌కి. ప్రెజెంట్ నా సజెషన్ అయితే ఈ మోటరోలా స్కిప్ చేసి వన్‌ప్లస్‌లో గానీ, ఐక్యూలో గానీ, దాంతో పాటు వివో ఎక్స్ సిరీస్ గానీ అవి తీసుకోండి. ఇంకా కెమెరాస్ బెటర్ ఉంటాయి. ఓవరాల్ మీకు సర్వీస్ సెంటర్‌లో గానీ యూజర్ ఫ్రెండ్లీ, దాంతో పాటు రీసేల్ చేయాలన్నా కూడా మీకు మంచి వాల్యూ అనేవి వస్తాయి. దాంతో పాటు మనకు ఐఫోన్స్ కూడా అప్పుడప్పుడు ఆఫర్స్‌లో మనకు ఒక 55,000, 60,000 రూపీస్‌లో వస్తాయి. కావాలంటే అవి కూడా ట్రై చేయండి. సో, మీరు ఈ మోటరోలా సిగ్నేచర్ మొబైల్ కొనాలనుకుంటే ఒకసారి ఆలోచించే తీసుకోండి. ఇంతకీ ఈ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.